హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మనకి యూజీ స్టూడెంట్స్ కావచ్చు, పీజీ స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ కాకుండా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కొన్ని స్కాలర్షిప్స్ ఇస్తుంటాయి. లైక్ క్యాస్ట్ వైజ్ కావచ్చు, లేదంటే వాళ్ళ రిలీజియన్ వైజ్ కావచ్చు, లేదంటే జెండర్ వైజ్ కావచ్చు. జెండర్ అంటే ఇప్పుడు ఆడపిల్లలకి స్కాలర్షిప్ ఇచ్చే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అట్లాంటివి. సో వాటి గురించి తెలుసుకోవాలి అంటే ఇక్కడ బడ్డీ ఫర్ స్టడీ అనేది ఒక వెబ్సైట్ అనమాట. వాళ్ళు ప్రపంచంలో ఉన్న స్కాలర్షిప్స్ అన్నిటి గురించి కూడా మనకి నోటిఫికేషన్స్, ఫీజ్ డీటెయిల్స్, అలాంటివన్నీ కూడా, అంటే వాళ్ళు స్కాలర్షిప్ ఎంత ఇస్తారు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా పెడుతూ ఉంటారు. సో ఇవాళ ఇప్పుడు ఆ వెబ్సైట్ ఒక రివ్యూ నేను చేయబోతున్నాను. సో ఇక్కడ నేను ఆల్రెడీ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను కాబట్టి నాకు మెయిల్స్ వస్తూ ఉంటాయి. మెయిల్ ఓపెన్ చేశాను. మెయిల్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది అనమాట ప్రివ్యూ. సో ఇక్కడ చూసుకుంటే కనుక మొత్తం 4 స్కాలర్షిప్ల గురించి ఇచ్చారన్నమాట. సో ఇవాళ మీకు ఇన్ డీటెయిల్గా ఆ 4 స్కాలర్షిప్ల గురించి నేను చెప్పబోతున్నాను. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీకు శ్రీ తులసి తంతి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అని ఇచ్చారు 2024-25కి. సో ఇదేంటంటే మనకి సుజలాన్ గ్రూప్ ఉంది కదండి. సో మనకి సుజలాన్ గ్రూప్ అంటే సోలార్ ప్యానెల్స్, అలాగే పవర్ సెక్టార్కి సంబంధించిన కంపెనీ అనమాట. టు సపోర్ట్ ద హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద స్టూడెంట్ ఫ్రమ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. చెప్పే కదండి, పూర్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇవ్వడానికి మనకి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అని ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు ఆ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ సెక్టార్లో ఏంటంటే మనకి, సో ఇప్పుడు ఆ కంపెనీకి వచ్చే లాభాల్లోంచి ఒక 5% ఆర్ 10% ఎంతో కొంత పూర్ స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తూ ఉంటారన్నమాట. సో అలాగే ఇప్పుడు ఈ కంపెనీ అనేది కొంతమందికి హెల్ప్ చేస్తుంటుంది. సో ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ ఏంటి అంటే కనుక, సో ఇక్కడ ఓన్లీ ఇప్పుడు గర్ల్ స్టూడెంట్స్ కానీ ఇచ్చారండి. సో ఇక్కడ స్టడీయింగ్ నైన్త్ క్లాస్ చదువుకునే వాళ్ళకి, లేదంటే ఇన్ ద ఫస్ట్ ఇయర్ బీటెక్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి ఉందన్నమాట. ది స్కాలర్షిప్ ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్ గర్ల్స్ ఆఫ్ ఇండియన్ నేషన్ అనమాట. సో అంటే మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఎలిజిబుల్లే. లొకేషన్స్ వచ్చేసి కొన్ని లొకేషన్స్ ఇచ్చారు: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, పాండిచ్చేరి ఇచ్చారు. సో అలాగే బీటెక్, డిగ్రీ ఆర్ డిప్లొమా ప్రోగ్రామ్ ఉంటే కనుక మీకు అట్లీస్ట్ 50% మార్క్స్ మీరు గెయిన్ చేసి ఉండాలి ఇన్ 10th క్లాస్ అండ్ 12th క్లాస్. అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్లో మీకు కనీసం 50% ఆఫ్ ద పర్సంటేజ్ ఉండాలన్నమాట. సో అయితే ఏంటంటే మీకు 9th క్లాస్ చదివే వాళ్ళకైతే కనుక 6,000 పర్ ఇయర్ ఇస్తారు. సో అలాగే ఇప్పుడు డిప్లొమా చదువుకునే వాళ్ళకి 60,000 పర్ ఇయర్ ఇస్తారు. బీటెక్ చదువుకునే అమ్మాయిలకి అయితే కనుక 1,20,000 వరకు వస్తుందన్నమాట. దాని గురించి చూడాలి అంటే కనుక లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ వచ్చేసి 10/12 డిసెంబర్ 10 లోపు అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ వాళ్ళ యూఆర్ఎల్ కూడా ఇచ్చారు. దాని మీద క్లిక్ చేద్దాం. దాని మీద క్లిక్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత చూడండి, సో ఇక్కడ పైన బ్యానర్ కూడా కనిపిస్తుంది. ఇదేం ఫ్రాడ్ కాదనమాట, బడ్డీ ఫర్ స్టడీ అనే వాళ్ళ వెబ్సైట్కి సంబంధించిందే. సో ఇక్కడ చూసుకుంటే మీకు క్లాస్ 9th చదువుకునే వాళ్ళకి గర్ల్స్కి, సో ఇందాక నేను చెప్పినట్టు 9th క్లాస్ చదువుకునే వాళ్ళకైతే 6,000, డిప్లొమా చదువుకునే వాళ్ళకి 60,000, బీటెక్ చదువుకునే వాళ్ళకైతే 1,20,000 అనమాట. సో ఇక్కడ డైరెక్ట్గా మీకు అప్లై నవ్ అని ఇచ్చాడు కదా, మీరు అప్లై నవ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూసుకుంటే మీరు క్లాస్ 9 చదివే వాళ్ళైతే దీని మీద క్లిక్ చేయాలి. సో అలాగే మీరు మీరు డిప్లొమా చదువుకునే వాళ్ళు అయితే ఇది. సో నెక్స్ట్ బీటెక్ చదువుకునే వాళ్ళైతే దీని మీద క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లై నవ్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఏంటంటే మీ జీమెయిల్తో కానీ లేదంటే మొబైల్ నెంబర్తో కానీ ఫస్ట్ సైన్అప్ అవ్వాలన్నమాట. మీ జీమెయిల్తో కానీ మొబైల్ నెంబర్తో కానీ సైన్అప్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో ఏంటంటే ప్రీ రిక్వైర్మెంట్ డీటెయిల్స్ ఉంటాయి, లైక్ ఫోటో, సిగ్నేచరు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఓకే ఓకే ఇలాంటివి అండ్ మన ప్రీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో అది ఫిల్ చేసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ అనేది మొత్తం కరెక్ట్గా ఉంటే కనుక మీకు మళ్ళీ మెయిల్ వస్తుంది అన్నమాట. ఆ మెయిల్లో మీకు స్కాలర్షిప్ శాంక్షన్ అయినట్టు వస్తుంది. లేదు మీకు ఎలిజిబిలిటీ సరిగ్గా లేకపోతే మీకు ఎందుకు స్కాలర్షిప్ రాదు అనేది కూడా మెయిల్ వస్తుంది అన్నమాట. సో ఇలాగే ఉంటుంది. సో నెక్స్ట్ చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ స్కాలర్షిప్ చూద్దాము.
సో ఇది వచ్చేసి TSDPL, ఓకేనా, సిల్వర్ జూబ్లీ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అండి. సో ఇదేంటంటే టాటా స్టీల్ వాళ్ళు సో ఇక్కడ టాటా స్టీల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ స్కాలర్షిప్ని. సో ఇక్కడ వీళ్ళు కూడా ఏంటంటే కొన్ని ఏరియాస్ నుంచి ఉన్న స్టూడెంట్స్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ పూణే, చెన్నై, కోల్కతా నుంచి సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ చూసుకుంటే దీంట్లో కూడా మీకు 50% ఆఫ్ మార్క్స్ ఉండాలన్నమాట కనీసం అట్లీస్ట్. సో ఇక్కడ వచ్చేసి కొన్ని సెక్టార్స్ ఇచ్చారు, ఫిల్టరు, నెక్స్ట్ వచ్చేసి మీకు ఎలక్ట్రికల్, వెల్డర్స్, సేఫ్టీ ఎక్సెట్రా. సో ఇక్కడ వచ్చేసి 5 lakhs ఫ్రమ్ ఆల్ సోర్సెస్ అనమాట. సో ప్రైజ్ మనీ వచ్చేసి 50,000 ఫర్ ఫస్ట్ ఇయర్. ఇక్కడ కూడా ఏంటంటే మీకు లాస్ట్ డేటు 3/12 అనమాట. సో ఈ వెబ్సైట్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ వచ్చేసి మీకు ఇన్స్పైరింగ్ క్రియేటింగ్ సజెషన్ ఇచ్చారు కదా. సో ఇక్కడ కూడా మీరు అప్లై మీద క్లిక్ చేశారనుకోండి, సేమ్ ఇందాక ఉన్నట్టే జీమెయిల్ నుంచి కానీ మొబైల్ నెంబర్ నుంచి కానీ లాగిన్ అవ్వచ్చు అండ్ అప్లై చేసుకోవచ్చు అనమాట. స్కాలర్షిప్ అమౌంట్ వచ్చేసి 50,000 ఫర్ 1 year అని ఇచ్చారు ఫర్ IT అండ్ డిప్లొమా స్టూడెంట్స్. ఓకేనా అండి. ఇది వచ్చేసి మనకి టాటా స్టీల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ మూడో స్కాలర్షిప్ చూద్దాం. సో మూడో స్కాలర్షిప్ వచ్చేసి DXC, ఓకేనా, DXC ప్రోగ్రెసింగ్ మైండ్స్ స్కాలర్షిప్ అనమాట. సో ఇక్కడ ఫర్ గ్రాడ్యుయేషన్ ఇన్ స్టీమ్ అని ఇచ్చారు 50,000 అనమాట. ఫర్ సపోర్టింగ్ వచ్చేసి ఇది వచ్చేసి లాస్ట్ డేట్ 30వ తారీఖు అండి. సో నెక్స్ట్ స్కాలర్షిప్ చూద్దాం. సో నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసి HDFC బ్యాంక్ అనమాట. సో HDFC బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో HDFC బ్యాంక్ ఇది వచ్చేసి ఫర్ స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ క్లాస్ 1 to పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్, అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి PG చదివే వాళ్ళందరూ కూడా సో ఇప్పుడు ఈ HDFC బ్యాంక్ స్కాలర్షిప్కి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ది స్కాలర్షిప్ ఈస్ ఓపెన్ ఫర్ ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ అప్లికబుల్. ఇది క్లాస్ 1 to 12 వరకు. నెక్స్ట్ ITI, పాలిటెక్నిక్, నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ వీళ్ళందరికీ కూడా ఉందన్నమాట. ది అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ దేర్ ప్రీవియస్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ విత్ లీస్ట్ ఆఫ్ 55 మార్క్స్ అనమాట. అండ్ దేర్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ మస్ట్ బి లెస్ దెన్ 2.5 lakh. సో ఇక్కడ ఏంటంటే మీకు యాన్యువల్ ఇన్కమ్ 2.5 lakh కన్నా తక్కువ ఉండాలన్నమాట. సో మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి December 31st వరకు ఉందన్నమాట. సో ఇక్కడ వెబ్సైట్ మీద ఓపెన్ చేస్తే కనుక సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ HDFC బ్యాంక్, ఓకేనా, పరివర్తన్ ECSS ప్రోగ్రామ్ అని ఇచ్చారండి. సో ఇదేంటంటే ఇప్పుడు ఆడపిల్లలకి అండ్ మగపిల్లలకి ఎవరికైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే రిస్ట్రిక్షన్ ఇచ్చింది ఏంటంటే 2.5 lakhs కన్నా తక్కువ ఉండాలన్నమాట వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ అది. సో వీటన్నిటి గురించి తెలుసుకోవాలి, ఇంకా ఏదైనా కొత్తగా వచ్చే స్కాలర్షిప్స్ గురించి తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్ అని ఉందండి. సో దాన్ని మీరు సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు అది కూడా నేను చూపిస్తాను అక్కడ ఏంటి అనేది. సో ఇక్కడ సో ఓకే, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నదే మన ఛానల్ అండి. సో ఇక్కడ మనకి కనిపిస్తున్నదే వచ్చేసి మన ఛానల్. సో మన ఛానల్కి ఇప్పటిదాకా 2.48K సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ 384 వీడియోస్ ఉన్నాయన్నమాట. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ మీ సపోర్ట్ నాకు అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.